నమస్కారం అందరికీ. ఈరోజు నా జీవితంలో ఓ ఇంట్రెస్టింగ్ జర్నీ గురించి చెప్తాను. భీమ్లీ బీచ్ దగ్గర స్టార్ట్ అయిన నా జర్నీ ఎక్కడి వరకు వెళ్ళిందో మీరే చూడండి. విశాఖపట్నంలో చాలా బీచెస్ అయితే, అందులో ఒక బీచ్ భీమ్లీ బీచ్. విశాఖపట్నం నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బీచ్ రిషికొండ, ఆర్కే బీచ్లతో పోలిస్తే భీమ్లీ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. భీమ్లీ పట్టణానికి చాలా చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో ఈ డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి వలస రావడం జరిగింది. వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇక్కడ వాళ్ళ సమాధులు కూడా కట్టుకున్నారు. అలా ఉదయం అంతా భీమ్లీ పట్టణంలో బీచ్లో అన్నీ తిరిగి చూసి ఫొటోస్ దిగి ఇంకా మేమైతే తిరిగి जाने वाले हैं विशाखापट्टनम वाइजैक बीच. Welcome back in my new video. Today we are going to RK beach at Vizag. Now we are at Visakhapatnam. So wait until we reach the RK beach. ఇవాళ వచ్చేసి మనము అయితే విశాఖపట్నంలో అయితే ఉన్నాం. ఇప్పుడైతే వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే పోతున్నాం. అప్పటి వరకు మీరు ఆగండి, వేచి చూడండి. ఆల్ ఇన్ వన్ నాకు ఇల్లు చూసానండి. ఆర్కే బీచ్లో కొన్ని ఫొటోస్ అయితే దిగి మళ్ళీ తిరిగి మేమైతే ఆర్కే బీచ్కి దగ్గరలో ఉన్న ముత్య దర్శనికి అయితే వెళ్ళాము. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. బయటికి వచ్చి తినేసి పక్కనే ఉన్న రామా టాకీస్కి అయితే వెళ్ళాము. మజాకా సినిమా అయితే నడుస్తుంది. మేమైతే మజాకా సినిమాకి అయితే వెళ్ళి సినిమా అయితే చూసాము. చూస్తుంది మీకు బ్రో, చెప్పండి బ్రో. రామా టాకీస్లో చూస్తున్నారు కదా బ్రో. ప్లీజ్ బ్రో, మీ రివ్యూ కోసం వెయిటింగ్ బ్రో బయట అంతా. బ్రో ఇదే బ్రో రామా టాకీస్. ఈ మూవీలో పాట ఉంది కాబట్టి రామా టాకీస్ పేరు వచ్చింది కాబట్టి ఈయనే చూసినాం బ్రో అట్లా. సో మేమైతే రామా టాకీస్కి వచ్చి రామా టాకీస్ న్యూ వీడియో ఇలా వచ్చేసి అఖిల్ కూడా తిన్నాడు. ఏం సో మజాకా మూవీ అయితే చూడటం జరిగింది. ఇప్పుడు రామా టాకీస్కి అయితే వచ్చినాము వైజాగ్లో. మజాకా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా తిరిగి మేము హైదరాబాద్కి వెళ్ళిపోయాము.